మీరేం వరీ అవ్వకండి. 1 week లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. నన్ను నమ్మండి సార్. యా వృందా, ఐ ట్రస్ట్ యూ. కెన్ యూ గివ్ ద ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్? వీడికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. యా షూర్ ఐల్ సబ్మిట్ ఇన్ ది నెక్స్ట్ వీక్. ఓకే వృందా, సీ యూ ఇన్ ఆఫీస్. సార్ మరి నా హైక్ గురించి రే వీడబ్బా హైక్లు ఇవ్వడు కానీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. అయ్యో లేదని తెలియగానే నేను ఒంటరితనాన్ని యాక్సెప్ట్ చేయగలను. కానీ ఆడపిల్లకి అమ్మతోడు కావాలని మా కొంచెం వాటర్ ఇవ్వవా? అదే నీకింత బాధ పెడుతుందని తెలిస్తే మా నిన్నే కొంచెం వాటర్ ఇ. రాక్షసులా తయారైంది ఇది. ఎప్పుడు సీరియల్స్ అనుకుంటా. ఇస్తుంటే తీసుకోవేంటే? నువ్వు చిరంజీవిలా బ్రేక్ డాన్స్ వేస్తుంటే ఎట్లమ్మా తీసుకునేది? నాకు అక్కడ సీరియల్ అయిపోతుంది. తాగితే తాగు, లేకపోతే లేదు. మా అమ్మ ఎప్పుడు ఇంతే, సీరియల్స్ అని. ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేసేయ్. ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? టీవీ మెకానిక్ తో. నానా దేనికి? కిచెన్ లో టీవీ పెట్టిద్దామని. కిచెన్ లో టీవీయా? అవునే, పని చేసుకుంటూ సీరియల్స్ చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే టీవీ పెట్టి అన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే ఎంచక్కగా బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రహ్మముడి, లంచ్ టైంలో లాహిర్లో అండ్ స్నాక్స్ టైంలో సూర్యకాంతం చూడొచ్చు కదా. మరి డిన్నర్ చేసేటప్పుడు ఏం చూస్తావు? అది నా డ్యూటీ కాదు కదా, డాడీ చూసుకుంటారు. నేనైతే ఎంచక్కగా బిగ్ బాస్ చూసుకుంటాను. నైస్. కిచెన్ లో టీవీ కాన్సెప్ట్ బాగుంది. క్యారీ ఆన్. మా అమ్మకు పిచ్చి పట్టినట్టుంది బాబోయ్. యాక్సెప్ట్ చేయగలనమ్మా, కానీ ఆడపిల్లకి అమ్మతోడు కావాలని ఇష్టం. కానీ అమ్మ ఆకలితో అన్నం పెట్టవా? నేను సీరియస్ గా సీరియల్ చూస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. టేబుల్ మీద టిఫిన్ ఉంది, తిట్టుకోకుండా పెట్టుకో. టిఫినా? రైస్ లేదా? రెగ్యులర్ గా రైస్ ఎందుకని చేంజ్ కోసం చపాతీ చేశాను, పెట్టుకొని తిను. నువ్వు తిన్నావా మరి? లేదు, ఆకలవట్లేదు. ఆకలవట్లేదంట. సరే. ఏమే కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకోకుండా చంపేస్తావే. ఏమైందమ్మా? ఏం కాలేదు నాన్న. ఈరోజు ఇదేనే ఉండాలి, లేకపోతే నేనే. మా రిమోట్ మూవీ చూస్తా. మూవీ అన్నావంటే మూతి మీద కొడతా. సీరియస్ గా సీరియల్ చూస్తుంటే సిల్లీగా రిమోట్ అడగొద్దని ఎన్నిసార్లు చెప్పా? ఏముంటుందమ్మా సీరియల్స్ లో తెగ చూస్తావు? అది తెలుసుకుందామనే నాన్ స్టాప్ గా 4 ఏళ్ల నుండి సీరియల్స్ చూస్తున్నా. 4 ఏళ్ల నుంచి చూస్తున్నావా? బోర్ కొట్లే? బోర్ కొడుతుందనే చూస్తున్నా. మొదటిసారి సీరియల్ చూసినప్పుడు ఇలా ఉంటాయా అని అసహ్యం వేసింది. రెండోసారి సీరియల్ చూసినప్పుడు ఇలా ఉంటాయా అని ఆశ్చర్యం వేసింది. మూడోసారి చూసినప్పుడు ఇలా ఉంటాయా అని ఆనందం వేసింది. అప్పటి నుంచి కనెక్ట్ అయిపోయి కంటిన్యూ చేసేస్తున్నా. మా రోజు మార్నింగ్ చూస్తావుగా, మళ్ళీ నైట్ కూడా చూడాలా? ఓటీటీలో మూవీ వస్తుంది కదా అని థియేటర్కి వెళ్ళి మూవీ చూడటం ఆపట్లేదు కదా. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తీసుకొని మరి చూస్తున్నావు కదా, ఇది కూడా అంతే. నీకు దండం తల్లి, చూడు. వాడెందుకు వచ్చాడు? ఓ అది లక్ష్మి ఆంటీ ఏదో పూజ చేశారు, ప్రసాదం పంపించారు. ప్రసాదం అని చెప్పి నన్ను పిచ్చోడ్ అబ్బే తిను తిను మొత్తం నువ్వే తిను. అమ్మా బ్రేక్ వచ్చింది కదా, మా మ్యూజిక్ పెట్టవా? మంచి పాటలు వస్తాయి. పోనీ జెమినీ మ్యూజిక్, పాత పాటలు వస్తాయి, బాగుంటాయి. కనీసం మూవీ అన్న పెట్టవే ప్లీజ్. సారీ అమ్మా, రిమోట్ పగిలిపోయింది, పనిచేయదు.
ఓ శ్రీ మమ్మీ రిమోట్ అడిగితే ఇంత పని చేస్తావు. ఛీ! అమ్మా అమ్మా నా వైట్ షర్ట్ ఏమైంది కనిపించట్లేదు. వాషింగ్ కేసానే. ఏంటి వాషింగ్ కేసావా? అది ఆల్రెడీ వాష్ చేసింది అమ్మా. ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది కదా వేసుకెళ్దాం అనుకున్నా. చూసుకోలేదు లేవే, ఈ రోజుకి ఏదో ఒకటి వేసుకొని వెళ్ళు. ఏంటమ్మా నువ్వు ఒక్క పని సరిగ్గా చేయవు. ఎప్పుడు చూడు ఆ ఏడుపుగొట్టు టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటావు. అసలు ఏముంటుందమ్మా సీరియల్స్ లో? ఎప్పుడు చూడు ఒకటే ఏడుపుగొట్టు సీన్స్. అత్తని ఆడుకున్న కోడలు, కోడలి కాపురంలో చిచ్చుపెట్టిన అత్త, లేదా భర్తని అనుమానించిన భార్య, భార్యని గంటేసిన భర్త, బావ మీద కన్నేసిన చెల్లి, చెల్లి చేసే పత్తాపారాలు. ఇవి తప్ప ఏముంటాయమ్మా? ఒక్కటే సోది. అవి కాకుండా మూవీస్ చూడు చాలా బాగుంటాయి. ఇద్దరిని ఎలా కలపాలి అని మూవీస్ లో చూపిస్తుంటే ఇద్దరిని ఎలా విడగొట్టాలి అని సీరియల్స్ లో చూపిస్తున్నారు. బ్లడీ సీరియల్స్. ఆపు. అయినా నీకేం తెలిసని సీరియల్స్ గురించి మాట్లాడుతున్నావు? నువ్వు పుట్టి నడవక ముందు నుంచే సీరియల్స్ నడుస్తున్నాయి. మీ జనరేషన్ వాళ్ళకి సీరియల్స్ కామెంట్ చేయటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అయినా మీలా 10 to 6 పనిచేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది సీరియల్స్ వాల్యూ? ఆఫీస్కి వెళ్లిన భర్తలు ఎప్పుడు తిరిగి వస్తారో అని ఎదురు చూసే భార్యలు, స్కూల్కి వెళ్లిన పిల్లలు మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తారో అని ఎదురు చూసే తల్లులు, అత్తపోరు భరించలేని కోడళ్లకు, టైం పాస్ కాని అక్కా చెల్లెళ్లకు, మిషన్లు కుట్టుకునే పిన్నీలకు, వంట చేసుకునే వదినలకు, ఆఖరికి బాయ్ ఫ్రెండ్ లేక ఖాళీగా ఉన్న అమ్మాయిలకి, ఇలా కొన్ని లక్షల మందికి ఇంట్లో ఒంటరితనాన్ని పోగొట్టి వాళ్ల మొహంలో ఆనందం నింపేదే సీరియల్స్ అంటే. హలో, మీరు చూసే మూవీస్లో కొంచెం కథ అటు ఇటు అయితేనే ఆడవు. అసలు కథే లేకుండా జనాల్ని కదలకుండా కూర్చోబెట్టేదేనే సీరియల్స్ అంటే. మాకు సీరియల్స్ అంటే ఒక ఎమోషన్, మాకు సీరియల్స్ అంటే ఒక ఎఫెక్షన్, మాకు సీరియల్స్ అంటే ఒక అకేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మూవీస్ నీడ్ స్టోరీస్, నాట్ ఫర్ సీరియల్స్. బోత్ ఆర్ నాట్ సేమ్. సీరియల్స్ అంత బాగుంటాయా అమ్మా? ఒక్కసారి చూడు నీకే అర్థమవుతుంది. పాపమమ్మా. అమ్మా అరే అమ్మా ఏమైతుందమ్మా? నెక్స్ట్ ఏమైతుందమ్మా? ఛీ మురారి అలా చేసాడు అనుకోలేదమ్మా. పాపమ్మా కృష్ణ. అసలు ఏంటమ్మా సీరియల్స్ ఇంత బాగుంటాయమ్మా? మరి ఒక్కసారి కనెక్ట్ అయితే లైఫ్ లాంగ్ వదిలిపెట్టావు తెలుసా? అసలు మీ జనరేషన్ వాళ్ళకి సీరియల్స్ వాల్యూయే తెలియట్లేదే. నువ్వు ఒక పని చెయ్యి, ఒక ముగ్గురికి సీరియల్స్ చూడటం అలవాటు చెయ్యి. ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి చూడమని చెప్పు. ఆ ముగ్గురు ఆటోమేటిక్గా ఇంకొక ముగ్గురికి చెప్తారు. అప్పుడు ప్రపంచమంతా సీరియల్ మయమవుతుంది. అమ్మా అలాగే చేస్తా. ఇంక నుంచి అదే పనిలో ఉంటా. వెళ్ళొస్తానమ్మా. సూపర్ అమ్మా.